ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా దేవుని సన్నిధి సదాకాలం తోడుగా ఉండునుగాక. ఎవరో మనల్ని దయ చూపించాలని, ఎవరో మనల్ని కనికరించాలని మనం కోరుకోవట్లేదు, కానీ మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన మీద కనికరం చూపించాలని, ఆయన మన మీద జాలిపడాలని ప్రతి ఉదయం దేవుని బిడ్డలైన మీ అందరూ ప్రార్థిస్తున్నారు. ఆయన కనికరాన్ని పొందుతూ ఎన్నో మేళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఆయన కనికరం మనకు ఊరకనే రాదు, కానీ కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని మానుకోవాలి. అప్పుడు మనం ఆయన కనికరాన్ని పొందుకుంటాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని రాయబడి ఉంది. భక్తిహీనత నుంచి మొట్టమొదటిగా మనం బయటికి రావాలి. భక్తిహీనత అంటే మనం ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి పరిశుద్ధమైన భాష మాట్లాడతాడు, పరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నట్టుగానే ఉంటాడు, కానీ తన లోపల ఉన్న భక్తిహీనత మనకి ఎలా తెలుస్తుంది? కానీ దేవుడు సమస్తము చూడగలడు. భక్తిహీనత మన హృదయాల్లో పనిచేయకుండా దేవుని ఆలోచనకి విధేయత చూపిస్తూ, వింటున్న వాక్యాన్ని క్రమముగా ధ్యానిస్తూ, ప్రార్థనయందు విశ్వాసమందు నిలకడగా జీవిస్తున్నప్పుడు మనము ఎంతగానో దేవుని యొక్క జాలిని పొందుకుంటాము. దేవుని యొక్క జాలి కనికరం పొందుకున్నవారు ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు పొంది ఉన్నారు. వారి యొక్క దీవెన కానీ ఆశీర్వాదం కానీ ఎవరూ ఆపలేకపోయారు. ఈరోజు మనం ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వింటున్నాము, ఆత్మ సంబంధమైన ప్రార్థనలో ఉన్నాము అని మనం మాట్లాడుతున్నప్పుడు మరి మన జీవితం కూడా దినదినము ఆత్మ సంబంధంగా మారాలి కదా. మన భక్తి జీవితమే కానీ, ప్రార్థనా జీవితమే కానీ అభివృద్ధి చెందుతుంది అంటే మనం వింటున్న వాక్యము, ప్రార్థన మన జీవితంలో ఫలిస్తుంది, కార్యం జరిగిస్తుంది అని అర్థం. మరి ఈరోజు దేవుని యొక్క జాలి కనికరం పొందాలని అందరము అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ వాక్య భాగం చదివినప్పుడు భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి అంటే భక్తి చేస్తున్నట్టేగా ఉన్నారు, కానీ దేవుడు వారి భక్తిని చూస్తున్నప్పుడు అది హీనమైందిగా ఉంది. అనగా చెట్టు నిండా ఆకులు ఉంటాయి, కానీ కాయలు లేకపోతే ఏమి ప్రయోజనం? ఆ చెట్టు ఆకులన్నీ పచ్చగానే ఉన్నాయి, కానీ ఒక్క ఫలము కూడా లేకపోతే ఎవరైనా దాన్ని పెంచుకుంటారా? దాన్ని తీసివేస్తారు కదా. అలాగే ఫలములు కలిగిన చెట్టుగా మనం ఉండాలి. ఆకులు అంటే భక్తి, ఫలములు లేకపోవటం అంటే భక్తిహీనత. భక్తిహీనత మన కుటుంబంలో కానీ, బిడ్డల్లో కానీ, మనలో కానీ లేకుండా ఉంటే దేవుని యొక్క జాలిని మనం పొందుకుంటాము. ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని బట్టి మంచి మనస్సాక్షితో ప్రభువా నన్ను బలపరచండి అని ప్రార్థన చేద్దాం. మహోన్నతులైన మా కనతండ్రి, కృపగలిగిన మా దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా యందు జాలిపడగలిగిన దేవుడవు నీవే, మమ్మల్ని కనికరించి క్షమించగలిగిన దేవుడవు నీవే. నీ వద్దకు వచ్చి కూడా మేము ఇంకా భక్తిహీనులుగా ఉన్నామేమో, ఈ ఉదయకాలం మమ్మల్ని మీరు హెచ్చరించారేమో. నా తండ్రి, ఇది మొదలుకొని భక్తిహీనత మా కుటుంబాల్లో, బిడ్డల్లో, మాలో ఎక్కడా పని చేయకుండా మేము జాగ్రత్త పడినట్లుగా మా హృదయాన్ని బలపరచండి. మాతో మీరు ఉండి మమ్మల్ని నడిపించండి. ఎన్నో ఆకులు కలిగిన చెట్టుగా మేము ఉన్నామేమో, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడవేయబడినట్లుగా నా జీవితం ఉండకూడదు ప్రభువా. మేమందరము కూడా నీ యందు విశ్వాసం కలిగి ఫలించేవారుగా ఉండాలి, అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. మా పనిలోనే కానీ, మా ఆలోచనలోనే కానీ, మా యొక్క ఉద్యోగాల్లోనే కానీ, మా అందరి జీవితాల్లో కూడా నా తండ్రి ఒక ఫలించే అనుభవాన్ని మాకు దయచేయమని నీకే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా దేవుని హస్తం నిత్యము మీకు తోడుగా ఉండునుగాక.